friends, nenu Yogesh. Welcome back to my channel 2BHK to be honest content. Ee video lo manam Salaar part 1 ceasefire movie review చూడబోతున్నాం. Let's go into the video. వీలో ప్రశాంత్ నీల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు జగపతి బాబు, శృతి హాసన్, శ్రేయ రెడ్డి అండ్ బాబీ సిన్హా వీళ్ళు కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది ప్రశాంత్ నీల్. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది రవి బసూర్. పార్ట్ చూసుకున్నట్లయితే కాన్జార్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అందులో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, దేవా అండ్ వరద. దేవా అన్న క్యారెక్టర్ ఏమో ప్రభాస్ చేశారు, అలానే పృథ్వీరాజ్ ఏమో వరద అనే క్యారెక్టర్ చేశారు. సో చిన్నప్పుడే వీళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల విడిపోవడం అన్నది జరుగుతుంది. దాని తర్వాత ఎన్నో ఇయర్స్ తర్వాత పృథ్వీరాజ్ మళ్ళీ వెళ్ళి నువ్వు రావాలి అని చెప్పి అంటారనమాట ఎవరితో, ప్రభాస్తో. సో ఎందుకు రమ్మన్నారు, అసలు ఏం జరుగుతుంది, ఆ కాన్సర్ అన్న ప్లేస్ ఏంటి అన్నదే మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే డెఫినెట్లీ చిన్నప్పుడు జరిగిన పోర్షన్ పెద్దగా ఉండదు, ఓకే నార్మల్గా ఉంటుంది. అండ్ ఏంటంటే ఒక కూల్ కామ్గా ఉండే ప్రభాస్నే మనం ఫస్ట్ హాఫ్లో చూస్తాము ఒక సెకండ్ పాయింట్ ఆఫ్ టైం వరకు. అలా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చినప్పటికీ ఒక 2 ఫైట్స్ ఉంటాయి, అది బాగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇలా ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ ఒక 1 అవర్ ఉంటే సెకండ్ హాఫే ఒక 1 అవర్ 45 మినిట్స్ అలాగా 2 అవర్స్ దగ్గరగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ ఏంటంటే ఒకే సీక్వెన్స్ లాగా వెళ్తుంది అనమాట 45 మినిట్స్. అండ్ మెయిన్గా ఈ కాన్సర్ అంటే ఏంటి అసలు, దానికంటూ ఒక పెద్ద హిస్టరీ చెప్తారు అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుందని చూపిస్తారు. అదే ఒక 15 to 20 మినిట్స్ అలాగా వెళ్తూ ఉంటుంది. అందులో కూడా ఏంటంటే చాలా 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 క్యారెక్టర్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటాయి అన్నమాట ఈ సెకండ్ హాఫ్లో చూసుకుంటే. అండ్ కొన్ని సీన్స్ అయితే కొంచెం బాగుంటాయి ఇందులో. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే షార్ట్గా ఉండడం వల్ల ఫస్ట్ హాఫే కొంచెం బెటర్ అనిపించింది, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అన్న ఫీలింగ్ అనిపించింది. ఇది చాలా పెద్ద కాస్ట్ అనమాట, ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీ నుంచి కూడా పృథ్వీరాజ్ సుకుమార్ ఉన్నారు అండ్ జగపతి బాబు గారు మన ఇండస్ట్రీ నుంచి. అండ్ తమిళ నుంచి అయితే విలన్స్గా చేసిన వాళ్ళు ఒక 2-3, బాబీ సిన్హా కానీ ఇంకొక 2 కూడా ఉన్నారు. సో ఇలా ఏంటంటే కర్ణాటక ఇండస్ట్రీ నుంచి మనకి గరుడ ఉన్నారు కదా, మనకి కేజీఎఫ్లో చూసుకున్నట్లయితే. సో ఆయన కూడా ఇందులో ఉన్నారనమాట. సో కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే కాస్ట్ అయితే చాలా హెవీగా కనిపిస్తుంది. బట్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి అంటే నాకైతే ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఓకే అనే అనిపించింది. ఎందుకంటే ఇంకా బెటర్ ఎమోషన్స్ కానీ అది కానీ చూపించవచ్చు. బట్ ఏంటంటే ఆ స్టిల్గా ఉంటారు కదా, అంటే రాక్ లాగా ఉండే ఒక పర్సనాలిటీ లాగా త్రూ అవుట్ మూవీ క్యారీ చేశారు. అంటే పెద్దగా ఎక్స్ప్రెసివ్గా నాకు ఎక్కడా అనిపించలేదు. ఇది ప్రభాస్ తర్వాత పృథ్వీరాజ్ సుకుమార్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ ఆయన ఉన్న ఒక 2-3 సీన్స్లోనే ఆయన అంటూ ఏంటో చూపిస్తారు. ఆ సీన్స్లో ఆయన యాక్టింగ్ అయితే బాగుంది. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే డబ్బింగ్ బాగోలేదు అని. అండ్ ఒక విషయం అప్రిషియేట్ చేయాలి, ఆయనే తెలుగులో అండ్ తమిళ్లో కూడా ఆయన ఓన్ డబ్బింగ్ ఇచ్చుకున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ ట్రయల్ అని నేను చెప్తాను. మేబీ ఇన్ ఫ్యూచర్ బెటర్ అవ్వచ్చు. అలానే చూసుకున్నట్లయితే శృతి హాసన్ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే శృతి హాసన్ దగ్గరే స్టార్ట్ అవుతుంది స్టోరీ, ఆ చుట్టూ తిరిగినట్టు మనకు అనిపిస్తుంది బట్ సీన్స్ ఏమి ఎక్కువ ఉండవు. ఓకే, కాకపోతే ఇంకా సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ ఆ క్యారెక్టర్ చూస్తేనే చిరాకు అనిపించేలా చేశారు. అసలు ఏమీ లేదనమాట. శృతి హాసన్ ఇంపార్టెన్స్ అంటూ ఏమీ లేదు. ఇంపార్టెన్స్ లేనప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది. సో తనకు కూడా అంత లెవెల్లో పర్ఫార్మెన్స్ లేదు. జగపతి బాబు గారు కూడా ఒక 1-2 సీన్స్లో ఉన్నారు, వెళ్ళిపోతారు. అండ్ బాబీ సిన్హా కూడా అంతే. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఒక 2 సీన్స్ 3 సీన్స్ వరకే లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ అనిపించింది. ఇందులో శ్రేయ రెడ్డి బాగా చేశారు, అంటే తనకిచ్చిన రోల్ వరకు. బట్ ఎంతోమంది అంటున్నారు ఇది బాగుంది అని. బట్ దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ నేను ప్రీవియస్గా తన మూవీస్లో పొగరులో చూశాను. ఆ లెవెల్కి అయితే మాత్రం ఇందులో లేదు. ఓకే, యావరేజ్ అనిపించింది. ఇందులో పర్ఫార్మెన్సెస్లో ఇంకొక నేమ్ అయితే నేను ఇప్పుడు చెప్పను, బట్ శ్రేయ వెనకాల ఇంకొక ఆమె ఉంటుంది.
ఆవిడ చూస్తే మాత్రం చాలా ఇరిటేషన్ అనిపించింది. ఒక సెకండ్ టైంలో ఆ వాయిస్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ బాబోయ్ ఇంకోసారి స్క్రీన్ మీదకి రాక తల్లి అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఆ క్యారెక్టర్ ఎవరో మీరే చూడండి, మీకు కూడా ఎలా అనిపించిందో నాకు చెప్పండి. సో ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ కూడా కొంతమంది బాగా చేశారు, కొంతమంది యావరేజ్ లాగా నాకు అనిపించింది. మీకు పాజిటివ్స్ ఏంటి అంటే డెఫినెట్లీ ఫస్ట్ అయితే మనం ప్రభాస్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రీవియస్గా 3 మూవీస్ కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు అండ్ ఆయన లుక్స్ మీద కూడా చాలా కమెంట్స్ అని అలా జరిగాయి. సో అదంతా ఓవర్కమ్ చేసుకొని ఇందులో చాలా బెటర్ అయ్యారు అని నాకు అనిపించింది. సో డెఫినెట్లీ ఆయన ప్రజెన్స్ ఉండడమే ఈ మూవీకి ఒక పెద్ద పాజిటివ్. అండ్ అది కాకుండా ఇంకొక పాజిటివ్ అని చూసుకున్నట్లయితే సెట్స్, మూవీ మొత్తంలో కూడా ఆ సినిమాటోగ్రఫీ కానీ ఆ సెట్స్ కానీ అండ్ విఎఫ్ఎక్స్ ఎక్కడైనా యూస్ చేసినప్పటికీ కూడా ఇవి పెద్దగా ఏంటి క్లమ్జీగా అనిపించలేదు, ప్రతిదీ కూడా నార్మల్గా న్యాచురల్గా అనిపించింది. సో అది కూడా ఒక పాజిటివ్. చాలామందికి ఈ కేజీఎఫ్లో ఉండే ఆ కలర్ టోన్ అదంతా నచ్చుద్ది కాబట్టి ఆ కలర్ టోన్ ఇంకా మేము ఎంజాయ్ చేస్తున్నాము అనుకునే వాళ్ళకి ఆ కలర్ టోన్ ఒక ప్లస్ పాయింట్. ఈ మూవీ మొత్తం కూడా సేమ్ అదే కలర్ టోన్, అదే కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అన్నవి మనకు కనిపిస్తాయి. అది కూడా చాలా మందికి నచ్చొచ్చు. సో అది కూడా నేను ఒక పాజిటివ్గా కన్సిడర్ చేస్తున్నాను. నెగిటివ్స్ అంటే నేను డెఫినెట్లీ కొంతమంది పర్ఫార్మెన్సెస్ అని చెప్తాను. ఎందుకంటే ఆ టోన్లో ఏమంటున్నారు అన్నట్టు నాకైతే ఒక మనిషి మాట్లాడుతున్న ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. ఏదో గోస్ట్లన్నీ కలిపి ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుకుంటున్న ఫీలింగ్ వచ్చేసింది. ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే నాకు ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నేనైతే ఆ ఓవర్ పర్ఫార్మెన్సెస్, ఓవర్ యాక్షన్ అన్నది నేను నెగిటివ్గా చూస్తున్నాను. మెయిన్గా ఏంటంటే కేజీఎఫ్లో మనం చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా ఇలాగ అనడము, ఇంకా పెద్దోళ్ళందరూ అని చెప్పి భయపడి వెనక్కి వెళ్ళిపోవడాలు, ఇది త్రూ అవుట్ మూవీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో అది నాకైతే ఆ ఓవర్ యాక్షన్, ఆ ఓవర్ బిల్డప్ అన్నది నాకు పెద్దగా ఎక్కలేదు. సో నేనైతే డెఫినెట్లీ అది ఒక నెగిటివ్గా కన్సిడర్ చేస్తున్నాను. అండ్ అదర్ థింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్ మనకి వెళ్ళేటప్పటికి ఏంటంటే వెళ్తూనే ఉంది. నేను ఒక సెకండ్ పాయింట్ ఆఫ్ టైంలో అయితే నేను చాలా బోర్ అయిపోయాను, బాబోయ్ ఇంకా ఎంతసేపు డ్రాగ్ చేస్తుందని. అక్కడ కొంచెం క్రిస్ప్గా కట్ చేయాల్సింది. అంటే ఆ మూమెంట్లోని ఒక 10 minutes 20 minutes తీసిన షార్ట్ వాళ్ళు కొంచెం కట్ చేసి సమ్ 5-6 minutesకే ముగించుంటే డెఫినెట్లీ ఆ సెకండ్ హాఫ్లో ఇంత ల్యాగ్ ఉండకపోను. అనవసరంగా శృతి హాసన్ వచ్చి వెళ్తుంది ఆ సీన్స్, ఇలా కొన్ని అన్నెసరీ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసేసి ఉంటే ఇంకా బాగుండేది అని నేను ఫీల్ అయ్యాను. సో డెఫినెట్లీ ఈ రన్ టైం అన్నది నాకు నెగిటివ్గా అనిపించింది. మూవీకి నెగిటివ్ అని చెప్పలేము, పాజిటివ్ అని చెప్పలేము. మెయిన్గా మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఎందుకంటే ఒక సెటన్ హై నోట్స్లో కొన్ని హై పాయింట్స్లో మ్యూజిక్ బాగుందన్న ఫీలింగ్ వచ్చినప్పటికీ కూడా త్రూ అవుట్ చూసుకున్నట్లయితే ఆ మ్యూజిక్ పెద్దగా నాకు సింక్ అయినట్టు అనిపించలేదు. కంపేర్ టు మనం కేజీఎఫ్ చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ, ఈవెన్ పార్ట్ 2 సాంగ్స్ పార్ట్ 2లో చిన్న మిక్సింగ్ వేసి ఉన్నట్టు ఉంటుంది బీజిఎం ఎవ్రీథింగ్. స్టిల్ అదేంటంటే చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది. ఇందులో ఆ లెవెల్ వరకు అయితే లేదు. అండ్ నాకు కూడా ఎక్స్పెక్టేషన్ లేదు విభాసుల మీద, ఐ నో, అందుకే నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. సో ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా అట్లీస్ట్ ఆ మాత్రం కూడా పెద్దగా రీచ్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ డైరెక్షన్ ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కేజీఎఫ్ మనం చూసేసాం చాలాసార్లు చూసాము. మళ్ళీ సేమ్ అదే కలర్ టోన్స్తో సేమ్ టైప్ ఆఫ్ బిల్డప్, సేమ్ టైప్ ఆఫ్ ఆ ఓవర్ యాక్షన్ అవన్నీ చూపించేసరికి నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంకా వద్దురా బాబోయ్ ఇంకా నేను చూడలేను అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. మెయిన్గా నా పాయింట్ ఏంటంటే స్టోరీ సెకండ్ హాఫ్లో అందరూ ఏంటంటే ఆ స్టోరీ చాలా ఉంది, కాన్సార్ ఇది అదే అని అంటున్నారు. ఓకే, కాన్సార్ ఇది అది ఓకే ఫైన్, బట్ మూవీ స్టార్ట్ అయిందే సెకండ్ హాఫ్. పోనీ స్టార్ట్ అయ్యి ఏమైనా ఫుల్గా చూపించేదంటే అది లేదు, అక్కడే బ్రేక్ వేసేసారు. మళ్ళీ ఏదో బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 లాగా బిల్డప్ ఇస్తున్నారు. ఓకే, అలాగే ఉందన్నమాట. సో నాకైతే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఇంకా బాగుండాలి, ఐ మీన్ ఇంకా రైటింగ్ బెటర్గా ఉండాలి అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ప్రభాస్ కోసం డైలాగ్లే ఉండవు, చాలా తక్కువ డైలాగులు అనమాట. నాకు ఏంటి మరి హీరో కదా అట్లీస్ట్ ఒక 10 డైలాగులైనా రాయాల్సింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో అది కూడా
కూడా నేను నెగిటివ్గా చూస్తున్నాను. నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే డెఫినెట్లీ ఒక యావరేజ్ మూవీ అని అనిపించింది. నేను ఫస్ట్ హాఫ్ అయిపోయాక ఓకే సెకండ్ హాఫ్లో ఇంకా బెటర్గా ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ స్టిల్ అదే బోరింగ్, అదే ఓవర్ యాక్షన్, అదే ఓవర్ బిల్డప్. నాకేంటంటే అది హోల్డ్ చేయలేకపోయాను అనమాట. ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత చాలా బోరింగ్గా అనిపించింది. ఒక దగ్గర గన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, బట్ హీరోని కానీ ఎవరిని ఏమీ చేయరు. ఇంకా చాలా బిల్డప్ సీన్స్ ఉన్నాయి. ఈ మూవీ రన్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క బిల్డప్ సీన్ వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఓవర్ బోర్డ్ అయిపోయాయి ఆ బిల్డప్ సీన్స్ అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మధ్యలోని సెంటిమెంట్నే వాడారు అన్న ఫీలింగ్ వచ్చింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. స్టార్టింగ్ చూసుకుంటే ఫ్రెండ్షిప్ సెంటిమెంట్, తర్వాత మదర్ సెంటిమెంట్, దాని తర్వాత ఆడవాళ్ళు పిల్లలు వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనే టైప్ ఆఫ్ ఒక సీన్స్ వస్తాయి అన్నమాట. ఒక 20 minutes ఆ సెంటిమెంట్ ఏది కూడా నాకు ఆర్గానిక్గా అనిపించలేదు. ఏదో పెట్టాలి ఓకే, ఆ టిపికల్ మూవీ ఫామ్లో ఉంటుంది కదా, ఇక్కడ సాంగ్ పడాలి, ఇక్కడ ఫైట్ పడాలి, ఇక్కడ ఇది పడాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. సో అదే ఫార్ములాలో ఈ మూవీ తీసుకెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఏది కూడా ఆర్గానిక్గా లేకపోవడమే అది మెయిన్ రీజన్. అండ్ ఫైట్స్ కంపేర్ టు కేజీఎఫ్ కానీ ఆ అట్రాక్టివ్నెస్ అన్నది లేదు. ఆ ఫైట్ చేస్తున్నప్పుడు కూడా చూస్తే అబ్బా నిజంగా అవుతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కడా కలగలేదు. 1-2 సీన్స్లో చాలామంది అరుస్తున్నారు, చేస్తున్నారు, బట్ నాకైతే అంత లెవెల్లో వావ్ అనిపించినంత నాకు ఎక్కడా అనిపించలేదు. అది కూడా నా వరకు అయితే వర్కౌట్ అవ్వలేదు. అదర్ థింగ్ ఈజ్ వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో డెఫినెట్లీ ఇది అడల్ట్ మూవీ అని చెప్పి ఉంటుంది కదా, అంటే 18 years అబవ్ వాళ్ళే చూడాలి. ఆ కింద ఏజ్ వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్, ఓన్లీ డ్యూ టు వైలెన్స్. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే డెఫినెట్లీ ఒక బెటర్ మూవీ వచ్చింది ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే. సో చూడాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. థియేటర్స్లో ఈ మూవీ అవైలబుల్గా ఉంది. కేజీఎఫ్ యూనివర్స్లోని మీరు ప్రభాస్ని ఊహించుకొని ఉంటే ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. ఆబ్వియస్లీ ఫ్యాన్స్ థియేటర్లో చూడకుండా ఉండరు. సో నార్మల్ ఆడియన్స్ కూడా చూడాలనుకుంటే వన్ టైం డెఫినెట్లీ ఈ మూవీ ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK to be honest content.